ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ తో వర్గపోరు మళ్లీ ముదురుతుంది. సీఎం రేవంత్ రెడ్డి టూర్కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. పరకాలలో టికెట్ లేదని ప్రకటించడంతోనే ఆమె సీఎం టూర్కు దూరమయ్యారా, లేక జిల్లా నేతలతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేక డుమ్మ కొట్టారా? అటు ఇనగాల వెంకట్రామిరెడ్డి కూడా సీఎం పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారం వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం 3 జిల్లాలను చుట్టేసిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో ఏ ఒక్క వేదికపైన మంత్రి సురేఖ కనిపించలేదు. అంతేకాదు, దేవాదాయ శాఖ మంత్రి అయినా కొండా సురేఖ లేకుండానే మేడారం అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దాంతో రాజకీయంగా అంతర్గత విభేదాల కారణంగానే మినిస్టర్ సురేఖ హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇక 2023 ఎన్నికలకు ముందు మంత్రి కొండా సురేఖ పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రి సొంతూరు గీసుకొండ మండలం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. దీంతో పరకాల నుంచి తన కుమార్తెను పోటీ చేయించాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమార్తె కొండా సుష్మిత పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందని పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలు కూడా నెలకొన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రామిరెడ్డికి అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. బీజేపీ నుంచి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఎనుగాలకు కూడా చైర్మన్ పదవితో పాటుగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించింది. ఇక చైర్మన్ పదవి కాలం పూర్తి కావడంతో రెన్యువల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పరకాల రేసులో నిలుస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పరకాల నియోజకవర్గంతో మంత్రి సురేఖ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. గతంలో ఆమె పరకాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కొండా దంపతుల రాజకీయ ప్రస్థానంలో పరకాల నియోజకవర్గం కీలకంగా నిలిచింది. అటు ఇనగాల వెంకట్రామిరెడ్డి స్వస్థలం పరకాల నియోజకవర్గంలోనూ ఆత్మకూరు. గతంలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 2023 ఎన్నికల వరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం కూడా చైర్మన్గా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పరకాల సభకు 2 కీలక నేతలు గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. ఇటీవల విభేదాలు సద్దుమణిగినట్లు కనిపించిన నేపథ్యంలో తాజా పరిణామం ఎందుకు చోటు చేసుకుందనే దానిపైన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి గైర్హాజరుకు కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే వారికి ఆహ్వానం అందలేదా, లేక కావాలని సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారా అన్న దానిపైన పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోనూ మంత్రి కుటుంబానికి విభేదాలున్నాయి. గతంలో కడియం శ్రీహరిని ఉద్దేశించి కొండా ఫ్యామిలీ సంచలన కమెంట్స్ చేసింది. అటు ఇతర నేతలపైన కొండా మురళి నోరు పారేసుకున్నారు. ఆమె తీరుపై జిల్లా నేతలు హైకమాండ్కు సైతం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేతల మధ్య సఖ్యత వచ్చిందని ప్రచారం సైతం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో డిన్నర్ మీటింగ్కు సైతం హాజరయ్యారు. కానీ ఆ సీన్ కేవలం అప్పటి వరకే పరిమితం అయ్యిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు మంత్రి సురేఖ గైర్హాజరు కావడానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డినే కారణమన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి టూర్కు డుమ్మా కొట్టిన మంత్రి సురేఖ వరంగల్ జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారిపోయారు.